బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహంలో ఓ విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో హాస్టల్ పరిసరాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత విద్యార్థిని బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఉమెన్స్ హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించిన వ్యక్తులు విద్యార్థిని తీవ్రంగా గాయపరచడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది బాధితురాలని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహంలో ఓ విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే రాత్రి సమయంలో హాస్టల్ పరిసరాల్లోని ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బాధిత విద్యార్థిని బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి విద్యార్థిని ప్రస్తుతం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రిలోకి తరలించారు. చికిత్స జరుగుతోంది. ఉమెన్స్ హాస్టల్ ప్రాంగణంలోనే ప్రవేశించినటువంటి వ్యక్తులు విద్యార్థిని తీవ్ర గాయపరచడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆలస్యంగా విషయం తెలుసుకొని హాస్టల్ సిబ్బంది బాధితురాలిని శ్రీకాకుళం ఉన్నటువంటి రిమ్స్ కి తరలించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి నాయుడు జాయిన్ అవుతున్నారు. నాయుడు, అసలు హాస్టల్లోకి దుండగులు ఎవరో తెలియని వ్యక్తులు రావడానికి అసలు సెక్యూరిటీ లేదా అక్కడ? మరి ప్రజెంట్ అయిన వన్ మోర్ థింగ్, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్? చూడొచ్చు, పూర్తిగా అయితే విశాఖలో దారుణం చోటు వచ్చింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అయితే ఘటన అయితే చోటు చేసింది. కన్న తల్లిని ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు అంటూ తెలిసిన పరిస్థితి మన విశాఖలో సంచలనం రేపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తుంటే పూర్తిగా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఘటన జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కళ్యాణ హాస్టల్ సమీపంలో తీర ప్రాంతంలో రక్షణ దళం కోరసులు జరిగిన సంఘటన పూర్తిగా అయితే ఇది అనుమానాస్పదంగా అయితే జరిగిన పరిస్థితులు. పూర్తిగా మృతురాలు కోస్ట్ గార్డ్ కమాండర్ ఉద్యోగి భార్య ఆర్కెస్ట్రన్ గా పోలీసులు అయితే గుర్తించారు. అయితే పూర్తిగా గత కొంతకాలుగా చూసుకుంటే మనం ఈ ఆన్లైన్ గేమ్స్ కి పిల్లలు అలవాటు పడిపోయి అయితే ఇలాంటి ఘటన అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పూర్తిగా ఇటువంటి ఘటన అయితే విశాఖలో సంచలనం జరిగింది. గతంలో కూడా అయితే జరిగిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మొన్న కూడా ఒక కుర్రవాడు అంటే శ్రీకాకుళం జిల్లాలో మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహంలో ఒక విద్యార్థినిపై గుర్తు తెలియనటువంటి వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వసతి గృహంలో ఉన్న పలంగా రాత్రి సమయంలో హాస్టల్ పరిసరాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత విద్యార్థిని బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఉమెన్స్ హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తులు విద్యార్థిని తీవ్రంగా గాయపరిచారు. ఉమెన్స్ హాస్టల్లోకి ప్రాంగణంలోకి ప్రవేశించడం పట్ల కొంచెం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీకి సంబంధించి సెక్యూరిటీ లోపం అవ్వచ్చు, సౌకర్యాలు ఉండవచ్చు. ఆలస్యంగా విషయం తెలుసుకున్నారు హాస్టల్ సిబ్బంది. ఈ విషయానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా ప్రస్తుతం అయితే బాధితురాల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం అందిస్తూ ఉన్నారు.
ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి రాము జాయిన్ అవుతున్నారు. రాము, ప్రజెంట్ చూస్తూ ఉన్నాము, ఒక బాధితురాల్ని హాస్టల్లో చదువుకుంటున్నటువంటి కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని బలవంతంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. సెక్యూరిటీ వైఫల్యమా, అసలు ఏంటి, అక్కడ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సౌమ్య, నిన్న అర్ధరాత్రి శ్రీకాకుళం నగరంలో ఉన్న మహిళా డిగ్రీ కళాశాలలో ఒక అమ్మాయి అపస్మారక స్థితిలో పడి ఉంది. అయితే దీనికి సంబంధించి అయితే హాస్టల్ సిబ్బంది అయితే మాత్రం అమ్మాయికి ఫిట్స్ వచ్చి ఈ విధంగా పడిపోయిందని అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు అయితే మాత్రం మా అమ్మాయికి ఫిట్స్ లేదు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా అమ్మాయిపై అత్యాచారం చేసి ఉంటారని అయితే తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమ్మాయి కొద్దిగా అపస్మారక స్థితిలో చుట్టుపక్కల రైట్, థ్యాంక్ యూ రామ్. ఆన్లైన్ గేమ్స్ కు బానిస కావద్దు అన్నందుకు కన్న తల్లిని కొడుకు కడతీర్చాడు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడు. ఈ ఘటన విశాఖలోని తీర ప్రాంత రక్షక దళం క్వార్టర్స్ లో జరిగింది. కన్న తల్లిని బలంగా కొట్టి చంపేశాడు. మృతురాలి భర్త ఇండియన్ నేవీ అధికారిగా గుర్తించారు. ఒంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న మృతురాలు ఆల్కా సింగ్ ను చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ గేమ్స్ కు బానిస కావద్దన్నందుకు కన్న తల్లిని కొడుకు కడతీర్చాడు. ఈ ఘటన విశాఖలోని తీర ప్రాంత రక్షక దళం క్వార్టర్స్ లో జరిగింది. కన్న తల్లిని బలంగా కొట్టి చంపేశాడు. మృతురాలి భర్త ఇండియన్ నేవీ అధికారిగా గుర్తించారు. ఒంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న మృతురాలు ఆల్కా సింగ్ ను చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చూస్తున్నాము, ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అవ్వద్దు అన్నందుకు కన్న తల్లిని చంపేశాడు. నీచ బుద్ధి, అంటే మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది అబ్బాయిది? చూడొచ్చు సౌమ్య, పూర్తిగా విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్ నిత్యం ఆడుతున్నాడని పిల్లాడిని అయితే పూర్తిగా తల్లి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తల్లిని ఆల్కా సింగ్ చంపేసిన ఘటన అయితే విశాఖలో కలకలం రేపింది. ఎందుకంటే ఇటువంటి ఘటన ఇది మూడో ఘటన అని చెప్తే మొన్న ఇటువంటి ఘటన ఒకటి జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ ఘటన కూడా చోటు చేసుకోవడంతో ఇది విశాఖలోనే సంచలనంగా మారింది. నిత్యం అయితే ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ పిల్లలు దీనికి అడిక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఇది మల్కాపురం స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ ఏరియా అంతా ఎక్కువగా నేవీ ఉద్యోగులు, పూర్తిగా రక్షక దళాలు ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. అలాంటిది పూర్తిగా ఒక నేవీ భార్య ఆల్కా సింగ్ కొడుకు పూర్తిగా గత కొంతకాలకి ఆన్లైన్ గేమ్స్కి అయితే అలవాటు పడిపోయి ఈ నేపథ్యంలో పూర్తిగా తల్లి మందలించిన కొడుకు మారకపోవడంతో పూర్తిగా ఈరోజు మద్యం మత్తులో ఈ హత్య చేశాడని పోలీసులు అయితే నిర్ధారించారు. పూర్తిగా కేసు ఇంకా దర్యాప్తు జరుగుతుంది. పూర్తిగా మనం చూసుకుంటే స్థానికుల ఫిర్యాదుతో సంఘటనకి అయితే పోలీసులు చేరుకున్నారు. అసలు ఆన్లైన్ గేమ్స్ ఆడటం వల్ల నిత్యం ఇటువంటి పిల్లల ఒక మానసిక పరిస్థితికి వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా దానికి ఎడిక్ట్ అయిపోయి మొబైల్లో, అలాగే డబ్బులు కూడా రమ్మీ గేమ్స్, రకరకాల గేమ్స్ డబ్బులకి ఆడుతూ అప్పులు చేసే పరిస్థితి కూడా విశాఖలో ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తల్లి మందలించిన నేపథ్యంతో ఇటువంటి ఘటన జరగడం విశాఖలోనే సంచలనం రేపింది. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మొన్న విశాఖలో కూడా ఇటువంటి 2 ఘటనలు జరిగి అక్కిపాలెం సంబంధించిన 9వ తరగతి చదువుతున్న ఒక బాలుడు, ఆ బాలుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి అని చెప్పచ్చు. వాళ్ళ నాన్నమ్మ తిట్టిందని ఆత్మహత్య సూలేస్తూ ఆత్మహత్య చేసుకుంటే తర్వాత ఈ ఘటన పూర్తిగా ఇటువంటి ఘటన జరగడంపై అయితే ఆందోళనకరంగా తల్లిదండ్రులు ఉన్నారు. అసలు తల్లిదండ్రులు పూర్తిగా పిల్లల పెంపకంపై అసలు ఏం జరుగుతుందో, పూర్తిగా టెక్నాలజీ పెరుగుతుందా మనం ఆనందించాలా, లేకపోతే పూర్తిగా ఈ టెక్నాలజీ వల్ల వీళ్ళు నేర్చుకున్నారా, లేకపోతే దీనికి బానిస అయిపోతున్నారనే అంశంపై అయితే ఆందోళనకరమైన వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నాయి సౌమ్య. థ్యాంక్ యూ నాయుడు. బ్రేకింగ్ న్యూస్. తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఐజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు వీఆర్కు పంపించారు. ఇవాళ ఉదయం స్టేషన్కు వెళ్లిన ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
రైట్, తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ మృతి చెందినటువంటి ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఎస్ఐ కాల్చుకోవడానికి గల కారణం ఏంటి? అంటే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. ఆరోపణలు ఏంటి? దేనివల్ల అసలు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంటుంది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఏజీఎస్ మూర్తి తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోనే గన్తో కాల్చుకుని చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇదే పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఏజీఎస్ మూర్తి పనిచేస్తున్నారు. ఈ రోజు వాస్తవంగా సీఎం చంద్రబాబు టూర్ ఉండటంతో పెనుగొండలో ఆ పెనుగొండకి సంబంధించిన ఆ డ్యూటీ కూడా ఈయన చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కొంత గేదెల అపహరణ కేసులో డబ్బులు చేతులు మారిన సంఘటనలో ఆరోపణలు రావడంతో ఏజీఎస్ మూర్తిని విఆర్కి పంపించారు. అప్పటి నుండి ఈయన కొంత మనస్తాపంతో ఉన్నారు. తాను చేయని తప్పుకి అధికారులు తనని ఉద్యోగం నుండి విఆర్లో పెట్టారు కాబట్టి చాలా బాధపడుతూ వస్తున్నారు. రీసెంట్ గా ఒంగోలు ట్రైనింగ్ కూడా వెళ్ళారని చెప్తున్నారు. చాలా మంచిగా ఉండే వ్యక్తి. ఈ రోజు నిన్న పెనుగొండకి సంబంధించి అక్కడ కూడా సీఎం టూర్ లో కూడా చాలా యాక్టివ్ గా తిరిగాడు. పిఎం అక్కడ సీఎం కి సంబంధించినటువంటి ఏర్పాట్లో బందోబస్తు విషయంలో కూడా ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నాడు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజు ఉదయం యాక్చువల్ గా మళ్ళీ ఆయన వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి సీఎం బందోబస్తులో ఆయన పాల్గొనాలి. సఫారీ సూట్ వేసుకుని వచ్చాడు. ఉదయాన్నే ఇంటి దగ్గర నుండి బయలుదేరు. ఒక పాప బాబు ఉన్నారు ఎస్ఐ ఏజీఎస్ మూర్తికి. 2012 బ్యాచ్ కి చెందిన ఎస్ఐగా తెలుస్తుంది. ఇదే బండి మీద, ఈ బండి మీద హెల్మెట్ పెట్టుకుని సఫారీ సూట్ లో శ్రీకాకుళం జిల్లాలో మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహంలో ఒక విద్యార్థినిపై గుర్తు తెలియనటువంటి వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వసతి గృహంలో ఉన్నపలంగా రాత్రి సమయంలో హాస్టల్ పరిసరాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత విద్యార్థిని బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఉమెన్స్ హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తులు విద్యార్థిని తీవ్రంగా గాయపరిచారు. ఉమెన్స్ హాస్టల్లోకి ప్రాంగణంలోకి ప్రవేశించడం పట్ల కొంచెం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీకి సంబంధించి సెక్యూరిటీ లోపం అవ్వచ్చు, సౌకర్యాలు ఉండవచ్చు. ఆలస్యంగా విషయం తెలుసుకున్నారు హాస్టల్ సిబ్బంది. ఈ విషయానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా ప్రస్తుతం అయితే బాధితురాల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి రాము జాయిన్ అవుతున్నారు. రాము, ప్రజెంట్ చూస్తూ ఉన్నాము, ఒక బాధితురాల్ని హాస్టల్లో కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని బలవంతంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. సెక్యూరిటీ వైఫల్యమా, అసలు ఏంటి, అక్కడ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సౌమ్య, నిన్న అర్ధరాత్రి శ్రీకాకుళం నగరంలో ఉన్న మహిళా డిగ్రీ కళాశాలలో ఒక అమ్మాయి ఈ అపస్మారక స్థితిలో పడి ఉంది. అయితే దీనికి సంబంధించి అయితే హాస్టల్ సిబ్బంది అయితే మాత్రం అమ్మాయికి ఫిట్స్ వచ్చి ఈ విధంగా పడిపోయిందని అంటున్నారు. అయితే తల్లిదండ్రులు అయితే మాత్రం మా అమ్మాయికి ఫిట్స్ లేదు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా అమ్మాయి అత్యాచారం చేసి ఉంటారని అయితే తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమ్మాయి కొద్దిగా అపస్మారక స్థితిలో చుట్టుపక్కల రైట్, థ్యాంక్ యూ రాము.